నాస్తికునిగా మారిపోయారు అంతేనా? సైన్స్ పరంగా నాస్తికునిగా ఉన్నారు మీరు అంతేనా? 100%. సైన్స్ పరంగా చూస్తే ఏ మతము లేదు, ఏ దేవుడు లేడు. మొన్నటిదాకా నమ్మి బర్త్డేలకు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి పోయి మీరు దర్శనం చేసుకున్నటువంటి చింతరాజశేఖర్ ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నాడు. దేవుడు లేడు అంటాడు అంటే పిచ్చి పట్టింది అనుకోవచ్చు. మీ దృష్టిలో అయ్యుండొచ్చు. దేవుడిని నమ్మటం అనేది నా దృష్టిలో పిచ్చి, దేవుడిని నమ్మకపోవటం అనేది మీ దృష్టిలో పిచ్చి. ఇప్పుడు మీకు పిచ్చి పట్టింది అంతేనా? ఎవరు పిచ్చి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మా దేవుడు గొప్ప అనే పిచ్చి కంటే కూడా దేవుడు ఆధారాలు లేనప్పుడు దేవుడు లేడు అనుకోవడంలో తప్ప. ఆధారాలు లేదే ఈ సృష్టి మొత్తం దేవుని నమ్ముతుంది. సృష్టి ఉద్భవించింది అంటున్నాను, ఎవరు సృష్టించింది కాదు. దేవుడు సృష్టి ఇవల్యూషన్ అంటారు దాన్ని, క్రియేటెడ్ కాదు. ఇవల్యూషన్ అంటే అది ఉద్భవించిన సృష్టి. కానీ ఈ సృష్టికి మూలం ఏంటిది అసలు? సృష్టి సైన్స్ చదవాలి దానికి. మీరు బిగ్ బ్యాంగ్ థియరీ అని, యూనివర్స్ ఎలా ఏర్పడిందని దానికి పెద్ద సైన్స్ ఉంది. మనం ఈ రోజున చంద్రుడి మీదకి మనము శాటిలైట్ పంపిస్తా, చంద్రుడు ఒక మానవుడు, అతను ఒక దేవుడు, సూర్యుడు ఒక మానవుడు ఒక దేవుడు అనే సిద్ధాంతంలో మనం నమ్మటము అది లాజిక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనలోనే ఇప్పుడు మొన్న చిన్నజీయర్ స్వామి ఉన్నారు, మీకు వీడియో పంపిస్తాను, కావాలంటే చూపిస్తాను కూడా, తర్వాత చూపిద్దరు. చిన్నజీయర్ స్వామి ఉన్నారు. చిన్నజీయర్ స్వామి ఏమంటారంటే రామేశ్వరంలో అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం రాముడు స్థాపించింది కాదు అంటున్నారు ఆయన. చిన్నజీయర్ స్వామి ఎవరు? హిందూ సనాతన స్వామీజీలలో ప్రముఖమైన స్థానం కలిగిన వారు. ఆయన చెప్పేది అబద్ధమైతే కాదు కదా. ఆయన హిందువే, హిందూ గురువు, మత గురువు. ఆయన ఏమంటున్నాడు, రామేశ్వరం అనేది రాముడు స్థాపించి కాదు అంటున్నారు. రామేశ్వరం ఏంటి? 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అబద్ధం అంటున్నారు ఆయన, చిన్నజీయర్ స్వామి. అది నేను మీరు చెప్పేది కాదు. హిందువులలోనే శ్రీ వైష్ణవులకి శైవులకి పడదు. మీరు ఏ శ్రీ వైష్ణవ మత గురువు దగ్గరికి వెళ్ళి ఓం నమ శివాయ అని అంటే వాళ్ళ నోటి నుంచి రాదు. అట్లాగే రామాలయ నిర్మాణం కోసం మీకు వీళ్ళని పిలిస్తే, శైవులు మత గురువులను పిలిస్తే ఎవరు హాజరు కాలేదు. దానికి రకరకాల కారణాలు చెప్పారు. కానీ వాళ్ళని వీళ్ళు అంగీకరించుకోవట్లేదు ఈ రోజున. గతంలో వాళ్ళ మధ్యలో యుద్ధాలే జరిగినాయి. ఓకే. సో ఈ రోజున మన భారతదేశం మీద వేరే మతం వాళ్ళు దండయాత్ర చేశారు, మన సంస్కృతిని దేవాలయాన్ని నాశనం చేశారు అంటే, మన ఇస్లాం కానీ క్రిస్టియన్ కానీ మన మీద దాడి చేయకముందర శ్రీ వైష్ణవులకి శైవులకి మధ్యలో యుద్ధాలు జరిగినాయి. ఇద్దరు హిందువులే కదా. సో ఇది నా సిద్ధాంతం, నా దేవుడు గొప్ప అనే ఒక ఆధిపత్య పోరే తప్ప దీనికి సమగ్రమైన ఆధారాలు ఏమీ లేవు. మీరు సింధు నాగరికత కంటే ఆ రోజున కూడా మీ దగ్గర దేవుడు అంటే మనం ఈ రోజున దేవుడుగా కొలిచేవాళ్ళు ఎవరు? 4500 సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధారం లేదు. సంస్కృతం ఉన్నట్టు కానీ, వేదాలు ఉన్నట్టు కానీ ఆధారాలు అయితే లేవు. అక్కడ తవ్వకాలలో మనకి కనీసం ఓంకారం అయినా సరే, లేకపోతే ఏదైనా సరే ఒక ఆధారం అయితే రావాలి కదా. రైట్. అంటే నాస్తికుడు అనగానే ఏ దేవిని నమ్మనోడు, ఏ దేవుడిని నమ్మనాడు. కానీ మీరు ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే నాస్తికుడు అని పేరు పెట్టుకొని మీరు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవే అని మాట్లాడుతారు. ఇస్లాం కూడా లేవు. ఇస్లాంకి ఎక్కడున్నాయి? క్రిస్టియానిటీ ఎక్కడున్నాయి? క్రిస్టియానిటీనే 2000 సంవత్సరాలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం మొదలైంది. వాళ్ళ మహమ్మద్ ప్రవక్త ప్రచారకర్తగా మొదలుపెట్టింది 1440 సంవత్సరాలు ఎంతో అయింది. వాళ్ళంతటా వాళ్ళే అంతకు ముందర వేరే దేవీ దేవతలు ఉన్నారు. వాళ్ళు మా మహమ్మద్ ప్రవక్త చివరి వాళ్ళు ఏమంటారంటే చివరి ప్రవక్త అంటారు, ఆ తర్వాత ఉండరు అంటారు. అలాగే క్రిస్టియన్ కూడా మా 2000 సంవత్సరాల క్రితం మా దేవుడు జీససే దేవుడు, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి వస్తారు అని క్రిస్టియన్ వాళ్ళ వాదన. సో ఇవన్నీ పొంతన లేని వాదనలు. మనకి సైన్స్ పరంగా చూస్తే వాళ్ళ కనుచూపు మేరకు వాళ్ళకి కనపడిన భౌగోళికంగా కనపడిన ఆధారాల ప్రకారం ఇదే ప్రపంచం అనుకొని రాసిన ఇప్పుడు సైన్స్ గొప్పదా లేకపోతే హిందుత్వం గొప్పదా లేకపోతే ఇతర మతాలు గొప్ప అంటే ఏం చెప్తారు? సైన్సే ముమ్మాటికి క్లియర్ అయింది. క్లియర్ కదా? 100%. రైట్. ఇస్రో ఏదైనా రాకెట్ను పైకి పంపించాలన్నప్పుడు ఫస్ట్ పూజ చేస్తారు వాళ్ళు, ల్యాండ్ చేయాలనుకున్నప్పుడు. అర్థమవుతుందా? ఎందుకు చేస్తారు మరి? అది పిచ్చోళ్ళు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు. అదే అమెరికా పంపిస్తుంది, వాళ్ళేం పూజలు చేయట్లేదు. రష్యా పంపిస్తుంది, వాళ్ళేం పూజలు చేయట్లేదు. ఎలాన్ మస్క్ పంపిస్తున్నాడు, ఆయన ఏం పూజలు చేయట్లేదు. అవి కూలిపోతున్నాయా?
కూలిపోతున్నాయి అవి కూలిపోవట్లేదు కదా. ఏపీజే అబ్దుల్ కలాం రాకెట్ ఆయన ఉన్నప్పుడు దాంట్లో ఆయన ఏం పూజలు చేయలేదే. ఇప్పుడున్న వాళ్ళు చేస్తున్నారు.